సో, నమస్తే అందరికి. అయితే ఇండియాలో కొత్త పార్టీ వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ అని. సో, ఈ పార్టీ ఎవరు పెట్టిల్లు? ఎందుకు పెట్టిల్లు? అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇండియా చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో సూర్యకాంత్, ఆయన కొన్ని కామెంట్ చేసిండు. జింజీ కిడ్స్ మీద. వాళ్ళకేం చేత కాదు, ఏం చేయరు, ఖాళీగుంటారు. సో, దాని మీద రియాక్ట్ అయ్యి ఒకతను అభిజిత్ దీప్కే అని ఒకతను ఒక కొత్త పార్టీ పెట్టిండు. అది కాక్రోచ్ జనతా పార్టీ. సో, అయితే ఇది పెట్టిండు. పెట్టిన తర్వాత సడెన్‌గా దానికి ఫాలోవర్స్ పెరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని ఫాలోవర్స్ 6,000,000 ఇన్‌స్టాలో. అయితే ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే ఈ కామెంట్ చేసిండో చీఫ్ జస్టిస్ ఆ కామెంట్స్ వెనక్కి తీసుకున్నారు. ఏమని చెప్పిండంటే మళ్ళీ తర్వాత, నేను అందరిని ఉద్దేశించి అనలేదు, కొంతమందిని ఉద్దేశించి అని చెప్పిన అని చెప్పిండు. కానీ సరే అక్కడితో ఆగిపోయింది. కానీ ఇదైతే ఇంకా ఆగిపోలేదు. ఇంకా ఇది ముందుకు పోతా ఉంది. ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఏదైతే జెన్‌జీ మూవ్‌మెంట్ ఇది కొంచెం స్టార్ట్ అయినట్టు అనిపిత్తాంది. సో, అండ్ ఈ పార్టీ ఏదో నార్మల్‌గా ఇన్‌స్టా పేజ్ ఓపెన్ చేయడం కాదు. వీళ్ళ పార్టీ సిద్ధాంతాలున్నాయి. ఒక 5 ఏమంటారు మేనిఫెస్టో పాయింట్స్. ఒక 5 మేనిఫెస్టో పాయింట్స్ ఉన్నాయి. అయి మాత్రం చాలా బాగున్నాయి. ఒకవేళ అవి మాత్రం మన ఇండియాలో ఇంప్లిమెంట్ అయితే చాలా అంటే చాలా చేంజెస్ వస్తాయి. సో, ఇది జరుగుతుంది. ఇదే ఇప్పుడు ఇన్‌స్టాలో, సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ అయితుంది.